సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచం కాదు, నటించే వాళ్లకు కూడా. ఎంత బలవంతులనైనా ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు ఖచ్చితంగా గురిచేసేదే సినిమా. అలా ఎన్నో కలలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీదివ్య జీవితం విషాదంగా ముగియటం మీలో ఎంతమందికి తెలుసు? కమల్ హాసన్ తన విలక్షణమైన నటనతో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి కమల్ హాసన్ సినిమాల్లో కంటే ఎక్కువగా హీరోయిన్స్తో అఫైర్స్ కాంట్రవర్సీ విషయంలోనే ఫేమస్ అయ్యాడు. కమల్ ఇప్పటికే చాలా మంది హీరోయిన్లతో అఫైర్ పెట్టుకున్నట్టు కోలీవుడ్ మీడియాలో అనేకం వార్తలు వినిపించాయి. అయితే ఎంతమందిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కమల్ హాసన్ హృదయంలో ఒక హీరోయిన్కి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. ఆమె శ్రీవిద్య. ఈ మధ్య తన ప్రియురాలు శ్రీదివ్యను తలుచుకొని కమల్ హాసన్ ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అయింది. ఇక వీరి ప్రేమ కథలో రహస్యాలు ఎన్నో, ఆమె జీవితంలో కష్టాలు కూడా అన్నే. నరకాన్ని ప్రత్యక్షంగా చూసింది శ్రీదివ్య. ఇంతకీ ఆమె జీవితంలో పడిన ఇబ్బందులేంటి? ఆమె అసలు సినిమాల్లోకి ఎలా వచ్చింది? చనిపోయే ముందు ఎలాంటి నరకం అనుభవించింది వంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా సుమారు 800కు పైగా సినిమాల్లో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోయిన్ గా, అటుపై సపోర్టింగ్ రోల్స్ అక్క, చెల్లి, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలు ఇప్పటికీ జనాలకు గుర్తు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్ గా ఆమెకు ఓ పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు, తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్తోనూ దక్షిణాది ప్రేక్షకుల్ని రంజింపచేశారామె. 1957 జులై 24న మద్రాసులో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్ గా స్థిరపడగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసిక్ సింగర్. అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకే తండ్రి పక్షవాతం బారిన పడటంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానా కష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలు ఇచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలలో సైతం గుర్తు చేసుకునేవారు. బొటాబోటీ చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావటంతో అమెరికా నుంచి ఓ సైంటిస్టు సంబంధం శ్రీవిద్యను వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతో ఆ సంబంధం అంతే స్పీడుగా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమె నటనలోకి అడుగుపెట్టారు. శ్రీవిద్య 1970లలో తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ చిత్రాలలో నటించి అగ్రనటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె 13 ఏళ్ల వయసులో తొలిసారిగా నటించింది. అపూర్వ రాగంగల్తో ఆమె కెరీర్లో అతిపెద్ద మలుపు తిరిగింది. కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ సరసన శ్రీవిద్య నటించింది. వీరిద్దరూ జంటగా నటించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాలో నటిస్తూనే కమల్ హాసన్, శ్రీవిద్య ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరి ప్రేమకు శ్రీవిద్య తల్లి అభ్యంతరం చెప్పింది. అప్పటికి కమల్ వయసు 19 ఏళ్లు. కమల్, శ్రీవిద్యల ప్రేమ అక్కడితో ఆగిపోవటంతో వారి మధ్య అమితంగా ఉన్న ప్రేమకు బ్రేక్ పడింది. ఇద్దరికీ ఇష్టం ఉన్నా పెద్దల నిర్ణయానికి విలువ ఇచ్చారు. శ్రీవిద్యతో విడిపోయిన తర్వాత కమల్ వాణి గణపతితో ప్రేమలో పడ్డాడు. అటు నటి శ్రీవిద్య కూడా దర్శకుడు భరతంతో ప్రేమలో పడింది. శ్రీవిద్యతో భరత్ కొన్ని సినిమాలు చేసింది. కానీ భరత్తో కూడా ఆమె ప్రేమ విఫలమైంది. దాంతో శ్రీవిద్య చాలా డిస్టర్బ్ అయింది. దర్శకుడు భరతన్ నటి కేపీఏసీ లలితను పెళ్లి చేసుకున్నారు. 2 సార్లు ప్రేమలో విఫలమైన శ్రీవిద్య కొన్నాళ్లు కోలుకోలేకపోయింది. ఇక మరో తమిళ సినిమాలో నటిస్తూనే ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన జార్జ్ థామస్ తో ప్రేమలో పడింది. అయితే ఫ్యామిలీ ఈ విషయంలో తీవ్రంగా వ్యతిరేకించడంతో బయటకు వచ్చేసి వీరు 1978లో పెళ్లి చేసుకున్నారు. అయితే శ్రీవిద్య జార్జ్ థామస్ తో పెళ్లికి ముందే క్రైస్తవ మతంలోకి మారారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని శ్రీవిద్య నిర్ణయించుకుంది. కానీ జార్జ్ థామస్ ఆమెను మళ్లీ సినిమాల్లో నటించమని బలవంతం చేశాడు. అయితే జార్జ్ శ్రీవిద్య సంపాదనను దోచుకోవడంతో పాటు తన ఆస్తిని కూడా లాక్కున్నాడు. అతను తనను, తన ఆస్తిని దోచుకున్నాడని, డబ్బు కోసమే తనను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న శ్రీవిద్య 1980లో జార్జ్కు విడాకులు ఇచ్చింది. అయితే వీరి పెళ్లి జరిగిన ఈ 2 ఏళ్లలో శ్రీవిద్యకు 3 సార్లు అబార్షన్లు జరిగాయట. దాంతో ఆరోగ్యపరంగా కూడా ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది. ఇటు నటిస్తూనే అటు జీవిత పోరాటం చేసింది శ్రీవిద్య. ఇక ఆమె చెన్నైలో ఉండలేక తిరువనంతపురంలో స్థిరపడింది. అక్కడకు షిఫ్ట్ అయిన కొంతకాలానికి
అనారోగ్యం పాలైంది. 2003లో అనారోగ్యం పాలైన ఆమెకు క్యాన్సర్ అని తేలింది. ఆ టైంలో 3 ఏళ్ల పాటు ఆమె చికిత్స తీసుకుంది. ఆ టైంలోనూ ఆమెను కష్టాలు బాధలు వదల్లేదు. అంతేకాదు 4th స్టేజ్లో ఉన్న తాను బతకడం కష్టమనే విషయం అర్థమైంది ఆమెకు. అందుకే తన పేరు మీద ఒక్క పైసా కూడా ఉండొద్దన్నది నిర్ణయించుకుంది. మొత్తం ఆస్తిని సేవా కార్యక్రమాలకు ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే కేరళ ప్రభుత్వం స్కాలర్షిప్ ఆపేయటంతో పేద సంగీత నృత్య కళాకారులైన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు అని తెలిసి మలయాళ నటుడిని రిజిస్టర్గా నియమిస్తూ తన ఆస్తులను అప్పజెప్పింది. తద్వారా ఓ చారిటబుల్ సొసైటీ ఏర్పాటు చేయించి అర్హులైన వాళ్లకు స్కాలర్షిప్స్ అందించే ఏర్పాటు చేయించింది. మిగిలిన ఆస్తిని బంధువుల పేరిట రాసేసింది. తన అన్నల పిల్లలకు ఒక్కొక్కరికి 5 లక్షలు, చివరికి తన ఇంట్లో పనివాళ్లు వాళ్ల ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత ఊరికి, ఇంకొంత సొమ్మును 2వ ఇల్లు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమోథెరపీకి వెళ్లిన ఆమె ఆ ట్రీట్మెంట్ టైంలోనే 2006 ఆగస్టు 17న 53 ఏళ్ల వయసులో ఆమె కన్ను మూసింది. ఆమె సేవా నిరతికి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు. 40 ఏళ్ల పాటు మలయాళం, తమిళంలో 100ల కొద్దీ, తెలుగులో 40 దాకా, కన్నడలో 12, హిందీలో 2, మొత్తం 800 దాకా సినిమాల్లో నటించారామె. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తొలి హీరోయిన్ శ్రీవిద్యే. ఆయన మొదటి సినిమా అపూర్వ రాగంగల్ రజనీ జోడీగా నటించింది. అయితే రజనీతో హీరోయిన్ గానే కాదు, అక్కగా, చెల్లిగా, తల్లిగా, అత్తగా ఇలా దాదాపు అన్ని క్యారెక్టర్లలో ఆమె నటించటం విశేషం. తల్లి క్యారెక్టర్లో శ్రీవిద్య అద్భుతమైన నటన కనబరిచారామ. 3 మొనగాళ్లు, గాంధీవం, చిన్నబ్బాయి, వెంకటేష్ కు తల్లిగా బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం ఆమె మరిచిపోలేని నటనను అందించారు. సుమంత్ హీరోగా వచ్చిన విజయ్ ఐపీఎస్ తెలుగులో శ్రీవిద్య నటించిన చిట్ట చివరి చిత్రం. నటిగా ఇంకా భవిష్యత్తు ఉన్న శ్రీవిద్య క్యాన్సర్ కారణంగా 2006లో మరణించింది. అయితే ఆమె తన తొలి ప్రేమను పంచుకున్న కమల్ హాసన్ని చివరి రోజుల్లో చూడాలనుకుంది. కమలకు కబురు పెట్టడంతో ఆ విషయం తెలుసుకున్న కమల్ హాసన్ ఆమెను చివరి రోజుల్లో కలుసుకుని ప్రేమను పంచాడట. అంతేకాదు ఆ విషయం తలుచుకొని కమల్ ఓసారి ఎమోషనల్ అయ్యాడు కూడా. జీవితంలో మంచి నిర్ణయం తీసుకుని ఉంటే శ్రీవిద్య ఇప్పటికీ నటిగా కొనసాగుతూ ఆరోగ్యంగా ఉండేదేమో. మరి నటి శ్రీవిద్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.